హాయ్ టు ఆల్. వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో లంచ్‌కి వంటలనమాట. చుక్కకూర పప్పు. ఇదైతే అయిపోయింది. చుక్కకూర పప్పు కట్టేసేయడమే. నెక్స్ట్ ఇంకోటి దోసకాయ ముక్కలు పచ్చడికి రెడీ చేస్తున్నాననమాట. పల్లీలు, పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ ఏసేసుకొని వేయించుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇవి తీసి పక్కన పెట్టేసేసుకుందాం. దీంట్లో ఇంకొంచెం ఆయిల్ ఏసేసుకొని టొమాటో ముక్కలు వేయించేసుకోవాలి. కొద్దిగా ఉప్పేసుకోవాలి. ఉప్పేసుకుంటే ఏంటంటే ఈ ముక్కలు టొమాటో ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. అందుకే ముందుగా ఉప్పేసాను. దోసకాయ చెక్కు తీసి శుభ్రంగా కడిగేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కోసుకునేటప్పుడు చేదు చూసుకొని కోసుకోవాలి. ఒక్కోసారి గింజ చేదుగా ఉండి కాండ బావుంటుంది. అప్పుడు గింజ వరకు తీసేసి కాండ చిన్న చిన్న ముక్కలుగా చేసి ఏసేసుకోవచ్చు. టొమాటో ముక్కలు మగ్గిపోయినాయి. ఇంకా ఇది ఆపేసేయొచ్చు. పల్లీలు, పచ్చిమిర్చి ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లో ఏసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఏసుకొని మిక్సీ ఆడించుకోవాలి. కొంచెం నలిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు, మనం వేయించి పెట్టుకున్న టొమాటో ముక్కలున్నాయి గదా! అవి గూడా ఏసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీరేసేసుకొని, ఇది మెత్తగా అవ్వకుండా జస్ట్ ఒక్కసారి అలా తిప్పేసి తీసేయాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. చేసిన పచ్చడి క్వాంటిటీని బట్టి ఆయిలేసుకోండి. నేను కొంచెం ఎక్కువ చేశాను. అందుకని నేను 3 గరిటెలు నూనేసుకున్నాను. నూనె కాగిన తర్వాత పోపు దినుసులేసేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 4, 5 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసేసుకోవాలి. కొద్దిగా పసుపేసుకోవాలి. పోపు వేగింది. ఇప్పుడు కరివేపాకేసేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఇంగువ గూడా ఏసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చడిని ఈ పోపులో వేసేయాలి. దీంట్లో కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కలిపేసేయాలి. దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని, దోసకాయ పచ్చడేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. చాలా బావుంది.